'డకాయిట్' అడవిశేష్ మృణాల్ ఠాకూర్ లీడ్స్‌గా 'షానిల్ డియో' డైరెక్షన్‌లో వచ్చిన రొమాంటిక్ యాక్షన్ డ్రామా ఇది. ఈ సినిమా స్టోరీ ఏంటి? దీని మీద నా ఒపీనియన్ ఏంటనేది ఇప్పుడు తెలుసుకుందాం పదండి. ముందుగా ఈ సినిమా స్టోరీ ఏంటంటే, ఈ సినిమాలో మన హీరో 'హరి' ప్రాణంగా ప్రేమించిన అమ్మాయి మోసం చేయటంతో గత 13 ఏళ్లుగా జైలు శిక్ష అనుభవిస్తూ ఉంటాడు. ఇక రీసెంట్‌గా అవకాశం చూసుకొని జైలు నుంచి ఎస్కేప్ అయిన మనోడు దేశం వదిలి పారిపోవాలని ప్లాన్ చేస్తాడు. అయితే వెళ్లే ముందు తన జూలియట్ ఏకే సరస్వతి మీద పగ తీర్చుకోవాలని నిర్ణయించుకుంటాడు. తన రివెంజ్‌లో భాగంగా జూలియట్‌తో కలిసి ఓ హాస్పిటల్‌ని టార్గెట్ చేసి దొంగతనాలు చేయటం మొదలుపెడతాడు. దాంతో పోలీసులతో పాటు హాస్పిటల్ వాళ్ళు వీళ్ళ కోసం వేట మొదలుపెడతారు. మరి తర్వాత ఏం జరిగింది? అసలు జూలియట్ మనోడిని ఎందుకు మోసం చేసింది? 13 ఏళ్లుగా మన హరి జైల్లో ఎందుకున్నాడు? పగ తీర్చుకోవటానికని వచ్చి జూలియట్‌తో కలిసి దొంగతనాలు ఎందుకు చేస్తున్నాడు? అసలు జూలియట్ ఇందులో ఎందుకు భాగం అవ్వాల్సొచ్చింది? ప్రస్తుతం తను ఏం చేస్తోంది? చివరికి మనోడు జూలియట్ మీద పగ తీర్చుకొని దేశం వదిలి వెళ్ళిపోయాడా? లేకపోతే ఊహించందేదైనా జరిగిందా అనేది మీరు సినిమా చూసి తెలుసుకోవాలి. ఇక ఈ సినిమా ఓకే. పర్లేదు. కథా కథనాలు కొంచెం పాత చింతకాయ పచ్చడి టైప్‌లోనే ఉన్నా, పెర్ఫార్మన్స్‌ల పరంగా టెక్నికల్‌గా స్ట్రాంగ్‌గా ఉండటం, అక్కడక్కడ కొన్ని మూవ్‌మెంట్స్ ఎంగేజింగ్‌గా అనిపించడంతో అలా సాగిపోయింది. కొన్ని అనుకోని కారణాల వల్ల విడిపోయిన ఇద్దరు ప్రేమికులు మళ్ళీ కొన్ని సంవత్సరాల తర్వాత ఒక లక్ష్యం కోసం కలవాల్సొస్తే, ఈ ప్రాసెస్‌లో వీళ్ళ మధ్య జరిగే కన్ఫ్రంటేషన్స్ నడిచే ఎమోషనల్ డ్రామానే ఈ సినిమా. బట్ ఆ డ్రామా పూర్తిగా వర్క్ అయిందా అంటే లేదనే చెప్పాలి. స్క్రీన్ ప్లే చాలా వరకు ప్రెడిక్టబుల్‌గా ట్విస్ట్‌లన్నీ ఊహించగలిగేలానే సాగుతది. సినిమా స్టార్ట్ అవటం లవ్ స్టోరీతో మొదలవుతది. బట్ హానెస్ట్‌లీ ఆ స్టోరీ నాకంత గొప్పగా ఏమనిపించలేదు. చాలా బేసిక్‌గా ఏదో మోంటాజ్‌లో సాగిపోయింది. హీరో తక్కువ కులం వాడు, హీరోయిన్ ఎక్కువ కులం అమ్మాయి. సో, ఈ స్టోరీలో వచ్చే ఇష్యూస్ ఏంటో మనం ఊహించొచ్చు. ఇక హీరోయిన్ హీరోని మోసం చేయటం, హీరో జైలుకి వెళ్ళటం వెనక కారణం బలంగానే ఉన్నా, ప్రెజెంటేషన్ రొటీన్‌గానే ఉండటంతో ఓకే అనిపించింది. ఇక ఆ తర్వాత మన హరి జైలు నుంచి తప్పించుకురావటం, పగ తీర్చుకోవడానికి జూలియట్‌తో కలిసి దొంగతనాలు చేయటం స్టార్టింగ్‌లో బానే అనిపించినా, తర్వాత అవే సీన్స్ మళ్ళీ మళ్ళీ రిపీట్ అవుతూ చిరాకు పెడతాయి. దీనికి ప్రధాన కారణం హీరో, హీరోయిన్ తప్ప మిగిలిన క్యారెక్టర్స్ అన్ని చాలా వీక్‌గా, అండర్ డెవలప్డ్‌గా ఉండటమే. పోలీస్ ఆఫీసర్‌గా అనురాగ్ కశ్యప్, హాస్పిటల్ ఎండీగా ప్రకాష్ రాజ్, కరప్ట్ ఆఫీసర్‌గా సునీల్ ఇలా అన్ని క్యారెక్టర్స్ తేలిపోయాయి. హీరో, హీరోయిన్‌లేమో ఏదో సూపర్ మార్కెట్‌కెళ్ళినట్టు హాస్పిటల్‌కెళ్ళి దొంగతనాలు చేస్తూ ఉంటారు. కానీ అవతల వీళ్ళని ఆపగలిగేవాడు ఒకడున్నాడని గాని, వీడి వల్ల వీళ్ళకి ప్రమాదం ఉంది అనిపించే క్యారెక్టర్ గాని ఏది ఉండదు. ఇక సెకండ్ హాఫ్‌లో హీరో, హీరోయిన్ మధ్య నడిచే ఎమోషనల్ డ్రామా కొంతవరకు మెప్పించినా, ఇది ఇంకా బలంగా ఉండుంటే బాగుండు అనైతే అనిపిస్తది. ఇక ఇక్కడొచ్చే ఒక ట్విస్ట్ అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా ఉన్నా కొంచెం మెలోడ్రామాటిక్‌గా అయితే అనిపిస్తది. ఇక ఎమోషనల్‌గా మనల్ని ఉక్కిరిబిక్కిరి చేయాల్సిన ఆ క్లైమాక్స్ లేజీ ఎగ్జిక్యూషన్ వల్ల అంత ఇంపాక్ట్ క్రియేట్ చేయలేకపోయింది. ఇక పెర్ఫార్మన్స్‌ల విషయానికొస్తే 'హరిగా శేష్' చాలా చేశాడు. ఎప్పుడూ కాన్సెప్ట్ ఓరియెంటెడ్ సినిమాలు చేసే తను ఈసారి ఓ కమర్షియల్ లవ్ స్టోరీలో మాస్ హీరోగా ట్రై చేసి మెప్పించాడు. క్లాసు, మాసు ఏదైనా మడతెట్టేస్తామని ప్రూవ్ చేసుకున్నాడు. బట్ కొన్ని యాస్పెక్ట్స్‌లో ఇంకొంచెం మెరుగవ్వాల్సుంది. ఇందులో రాయలసీమ యాస ట్రై చేశాడు. అది ట్రై చేసినట్టే ఉంది గానీ నేచురల్‌గా అయితే అనిపించలేదు. ఇక జూలియట్ ఏకేఏ సరస్వతిగా మృణాల్ ఠాకూర్ అదరగొట్టేసింది. తనకి, శశికి మధ్య కెమిస్ట్రీ చాలా నేచురల్‌గా అనిపించింది. వీళ్ళ కెమిస్ట్రీ అండ్ పెర్ఫార్మన్సెస్ వల్లే సినిమా చాలా వరకు నిలబడిందని చెప్పొచ్చు. ఒకవేళ ఈ క్యారెక్టర్‌ని శృతి హాసనే చేసుంటే ఎలా ఉండేదో మరి. ఇక సినిమాలో చెప్పుకోదగ్గ క్యారెక్టర్స్ కానీ, పెర్ఫార్మన్సెస్ కానీ పెద్దగా ఏమీ లేవు. ఉన్నంతలో అందరూ ఓకే అనిపిచ్చారు. ఇక టెక్నికల్‌గా సినిమా ఎక్సలెంట్ ఉంది. అన్నపూర్ణ స్టూడియోస్ వాళ్ళ ప్రొడక్షన్ వాల్యూస్ టాప్ నాచ్ ఉండగా, ధనుష్ భాస్కర్ అందించిన సినిమాటోగ్రఫీ అద్దిరిపోయింది. యాక్షన్ సీన్స్‌ని, చేస్ సీక్వెన్సెస్‌ని చాలా బాగా తెరకెక్కిచ్చారు. ఇక బీమ్స్ అందించిన పాటలు బాగుండగా, గ్యాన్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ నెక్స్ట్ లెవెల్‌లో ఉంది. ముఖ్యంగా అంబులెన్స్ చేసప్పుడు వచ్చే స్కోర్ అయితే గూస్ బంప్స్ స్టఫ్ అసల. ఇక ఎడిటింగ్ చాలా బెటర్ ఉండాల్సింది. ఫస్ట్ హాఫ్‌తో పాటు సెకండ్ హాఫ్‌లో కూడా చాలా సన్నివేశాలు కత్తిరేయొచ్చు. ఇక డెబ్యూ డైరెక్టర్ షానిల్ డియో విషయానికొస్తే తన పనితనం పర్లేదు. రైటింగ్ పరంగా లోపాలున్నా, డైరెక్షన్ పరంగా చాలా వరకు మెప్పించాడు. బట్ కొన్ని సన్నివేశాలను ఇంకా క్లారిటీగా, బెటర్‌గా అయితే హ్యాండిల్ చేసుండొచ్చు. ఓ విరహ ప్రేమ గాథకి కమర్షియల్ ఎలిమెంట్స్, సబ్‌ప్లాట్స్ రకరకాల ట్విస్ట్‌లు యాడ్ చేసి ఎంగేజ్ చేద్దామని ట్రై చేశాడు. అయితే అన్నిటిని సమానంగా బ్యాలెన్స్ చేయటంలో తడబాటుకు గురయ్యాడు. ఫైనల్‌గా చెప్పేదేంటంటే, నాలాగా అడవిశేష్ అంటే ఏదో కొత్తగా ట్రై చేసి ఉంటాడని ఎక్స్‌పెక్ట్ చేసి వెళ్ళకుండా, ఇది ఓ ఫక్తు కమర్షియల్ లవ్ స్టోరీ అని ముందే ప్రిపేర్ అయ్యి వెళ్తే ఎంజాయ్ చేసి రావచ్చు. అది విషయం.